మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అట్లా వినలేక చస్తున్నాను. ఎందుకని అడగరే? ఎందుకని ఏమీ తెలియనట్టు అడుగుతారేటండి. పెళ్లి కాని పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే ఎవరైనా అంటారు, ఏమైనా అంటారు. నిజమే అని ఊరుకుంటే ఎలా అండి? చిన్నదానికి ఎలాగో మేనరిక ఉండనే ఉంది. వాళ్ళ నోళ్లు ముయించాలంటే పెద్దదానికి కూడా సంబంధం చూస్తే చూద్దాం మీనాక్షి, చూద్దాం చూద్దాం అనడం తప్ప మీరు చూసింది ఎక్కడండి? వయసు వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారని నాకు తెలిసే. కాకపోతే ఆడపిల్లల పెళ్లిళ్ళు జరగాలంటే కనీసం 5-6 వేలైనా ఉండాలి. అంత తెలివితేటలే ఉంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి పైసా పైసా మూట కట్టి చేర్చి పెట్టుండేవారు. ఏమిటండి మీరు చేసిన నిర్వాకం? అమ్మా, నా పెళ్లి అయినప్పుడే అవుతుంది. ఈ లోపల నువ్వు నాన్నని నానా మాటలు అనక్కర్లేదు. అలా అనే పక్షంలో నా ముఖం చూసి ఎవరూ పెళ్లి చేసుకోవడానికి రావటం లేదు అని నేను అనుకోవాల్సి వస్తుంది. అవునులే, మీ నాన్న మీద ప్రేమ ఒలకపోయడం తప్ప ఈ అమ్మ బాట నీకు ఎప్పుడు అర్థమైంది గనక. హలో, ఏమిటండి అలా చూస్తున్నారు? ఎలా వచ్చానేమిటా అని అవసరం తీసుకొచ్చింది, అందుకే వచ్చాను. మాట్లాడాలని వస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటండి? మాటలు రాక, మాట్లాడాలని లేక, పోనీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేక? ఎవరు బాబు, ఏం కావాలి? నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్. నేను ఇక్కడ రోడ్డు వేయించే కాంట్రాక్టర్. మీ సహాయం కావాల్సి వచ్చి. మా సహాయమా? మేమేం చేయగలం బాబు? చూడండి, మాకు రోడ్డు వేయించడానికి నీళ్లు చాలా అవసరం. మీరు ఒప్పుకుంటే మీ నూతులను నీళ్లు వాడుకుంటాం. అయ్యో రాత, ఇది మా సొంత కొంప అనుకుంటున్నారా? అద్దె కొంప బాబు. దీనికి యజమాని భద్రయ్య గారని. తెలుసండి, ఆయన కలుసుకునే వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే తనకు అభ్యంతరం లేదన్నాడు. ఆయన ఒప్పుకుంటే మాదే ఉంది బాబు. మీరు అడిగింది నీళ్లే తప్ప నిధి నిక్షేపాలు కాదు కదా. కాస్త దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇప్పిస్తారా? అదేం భాగ్యం బాబు. అమ్మాయి సుశీల, మంచిలు పట్రా. అయ్యో రాత, నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. రండి బాబు, రండి, కూర్చోండి. అదేమిటే, సరుకులు తీసుకొస్తానని వెళ్ళి ఖాళీ సంచితో తిరిగి వచ్చావు? పాత బాకి చెల్లిస్తే గానీ సరుకులు ఇవ్వనన్నారమ్మా శెట్టి గారు. కనీసం 5 పైసలు బఠానీలు కూడా అడిగను, అవతల తగలడు అన్నాడు. అంటే మనందరం తగలడాలా? నోరు ముయ్, దరిద్రపు వెధవ. వీడు వెర్రి వెధవండి, ఇలాగే మాట్లాడుతుంటాడు. మీ పెద్దబ్బాయ? అబ్బే, ఈ మొద్దడు నా కొడుకు ఎలా అవుతాడు? మా ఆయన మొదటి భార్య కొడుకులేండి. నాకిద్దరు కూతుళ్లే. ఈ అమ్మాయేమో సుశీల, ఇది సుధా. చూడండి, అయితే రేపే మనుషులు పంపిస్తాం. తప్పకుండాను. ఉంచండి, ఉంచండి, పర్వాలేదు. అమ్మా వద్దమ్మా, ఆయన డబ్బు మనకెందుకు? తప్పే ఉందండి, మనుషులన్నా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. నేను అడిగిన దాన్ని మీరు అనుమతించి సాయం చేశారు. నాకు తోచిందేదో నేను ఇచ్చి సాయపడుతున్నాను. వస్తానండి, నమస్కారం. అయ్యో అయ్యో, 10 రూపాయలు అనుకుంటే 100 రూపాయలే సుశీల. అదెంతైనా నువ్వు తీసుకోవడంలో అర్థం లేదమ్మా. అవే మాటలే, పిచ్చి ముద్ద. మనం ధర్మంగా తీసుకున్నావా? ఆయన మాటకి సరి అన్నాం, అందుకే ఆయన ఇచ్చాడు. చాలేరా? తొందర ఏమిట్రా, తిండిపోతు వెధవా. నానా పుణుకులు తెచ్చాను రా. మీనాక్షి, పప్పు బియ్యం తెచ్చాను. తొందరగా వంట చేయి, పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు. తెచ్చారులేండి ఈ ముష్టి బియ్యం. జీవితాంతా ఈ ముష్టి తినాల్సిందేనా? దాకా ఆత్రంగా అందుకున్న ఈ బియ్యం ఇవాళ ముష్టి ఎలా అయ్యాయో. మరేం లేదు నాన్న, రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు వేయడానికి మన నూతినీళ్ళు వాడుకుంటానన్నాడు. ఒప్పుకున్నందుకు అమ్మకు 100 రూపాయలు ఇచ్చాడు. అదన్నమాట సంగతి. చేతికి 100 వచ్చినా 1000 వచ్చినా కడుపు కావలసింది గుప్పెడు బియ్యమేనని మీ అమ్మ తెలుసుకోలేకపోతుంది. ఆ 100 రూపాయలు ఒక్క రోజులో ఖర్చు పెట్టడం ఎలాగో మీ అమ్మకు బాగా తెలుసు. రేపే ఈ ముష్టి అవసరం ఉంటుందేమో, తీసి జాగ్రత్త పెట్టమ్మా. Voy a
ఒక్కొక్క జెండాకి ఎంత గుడ్డు, మరి నాకు మాత్రం చొక్కా గుట్టేసుకోవడానికి గుడ్డ లేదు. ఒరే వంకాయ, ఇది గాంధీ పుట్టిన దేశంరా. నోటికొచ్చినట్టు ఒక్కరో లగ్గో బుస్సు. ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉంది. ఎంతంత పెద్ద మేడలు, కార్లు, కోళ్ళు. ఒరే ఒరే ఒరే, పని లేదన్నావుగా, ఇష్టం చేస్తావా? ఆగు ఆగు, ఆ ఎర్రకొడి తెల్లకొడి లేదు, వాటిని పట్టుకురా. అమ్మ బాబాయ్, దొంగతనం నేను చేయను. నడవై, ఇది దొంగతనం కాదురా, చేతి పని. ఊరికినే చెయ్యొద్దులే, పావులా ఇస్తాను రా, వెళ్ళరా. పావులేస్తే చేస్తాను. ఎర్రకొడి తెల్లకొడి, ఎర్రకొడి తెల్లకొడి, అది ఎర్రకొడి, ఎర్రకొడి, అది ఎర్రకొడి. అది అమ్మయ్య. ఎర్రకొడి నీకు పట్టుకోకరా. ఎర్రకొడి తెల్లకొడి, ఏది ఇలా ఇవ్వు. తెల్లకొడి ఎర్రకొడి. చూడు, ఇంకెప్పుడు దేశం సుభిక్షంగా లేదనబాక. కష్టపడి పని చేస్తే చేతి నిండా డబ్బే. మరి నా పావలా? ఉండరా, ఇస్తాను. ఇదిగో వెళ్ళ. అబ్బా, బుజ్జి మండలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒకటి 3 కేజీలు తూగుతుంది. దేశం నిండా నాయకులు దొంగలు కిటకిటలాడిపోతున్నారని పేపర్లో చదివినట్లేడి మనిషి. తాళం లేని సైకిల్ అంటే రాజు లేని రాజ్యమే. ఇంగ్లీష్ ఆడి చెప్పినట్టు పాటల కింద ఎడగొట్టి చిల్లరగా అమ్ముకుందాం. అరే భాయ్, మీది నాన్న అప్పు చేసినాడు, చచ్చిపోయినాడు. అప్పు పోయింది అనుకున్నాను, అది నువ్వు అన్న పైసలతో తెచ్చి కట్టినావు. ఇంత బడా నిజాయితీ మనిషిని మేం చూసింది లేదు భాయ్. నీలాంటి వాటికి అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషిగా ఉంటుంది. నీకు ఎప్పుడైనా డబ్బు జరూరైతే రా, డబ్బు తీసుకపో. చాలా సంతోషం సేఠ్జీ, కానీ జీవితంలో ఎప్పుడూ అప్పు చేయదలుచుకోలేదు. నమస్తే.